త్వరలోనే 317 జీవో సమస్యను పరిష్కరిస్తామన్నారు మంత్రులు. జీవో తెచ్చినోళ్లే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక మూసీ ప్రక్షాళనలో తాము రూపాయి తిన్నట్లు నిరూపించాలని కేటీఆర్కి సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు నేతలు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రేవంత్ రెడ్డి శాస్త్రికి అంజలి ఘటించారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్న పలు నిర్ణయాలు ఎంతో మేలు చేశాయన్నారు రేవంత్ రెడ్డి. ఇకపై ఆర్టీసీలో అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే నడిచేలా చూస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జపాన్లో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. మూడో రోజు పర్యటనలో భాగంగా తోషిబా ప్రధాన కార్యాలయం, ఫ్యూయల్ సెల్ విభాగాలను సందర్శించారు బట్టి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలను ఆహ్వానించినట్లుగా తెలిపారు. పర్యటనలో భాగంగా టోక్యో నగరం నుంచి ఒసాకా పట్టణానికి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు బట్టి. జీవో బాధితులను హైదరాబాద్ గాంధీ భవన్ కు పిలిచి మాట్లాడారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. జీవో తెచ్చినోళ్లే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు పొన్నం ప్రభాకర్. త్వరలోనే 317 జీవో సమస్యను పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు గాంధీ భవన్ దగ్గర 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రజలు గొప్పలు కాబట్టి 39 సీట్లు ఇచ్చి ఆదరిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడున్నాయి? మూసీ ప్రక్షాళనలో తాము రూపాయి తిన్నట్లు నిరూపించాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తాము మంత్రులతో కలిసి పురాణాపూల్ బ్రిడ్జ్ మీదకు వస్తామని, కేటీఆర్ కూడా రావాలన్నారు. రూపాయి తిన్నట్లు నిరూపించినా తాను మూసీలో దూకుతానని, లేదంటే కేటీఆర్ దూకాలని సవాల్ విసిరారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కమ్మ సంఘంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. తీవ్ర నష్టాల్లో ఉన్న చేనేతలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు తుమ్మల. విదేశీ వస్తు బహిష్కరణ అన్న రోజున మన నేతన్న కార్మికులే ఈ దేశ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి పెద్దలు. కాబట్టి ఆ వృత్తిని నిలుపుకోవటం మన దేశ సంప్రదాయానికి, సంస్కృతికి మూలం. దీన్ని ఏ రకంగా చేనేత కార్మికులు ఈ వృత్తి దెబ్బతినకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా ప్రభుత్వానికి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వాణిజ్య వ్యాపారంలో ఉపాధి కల్పనకు కృషి చేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. మహిళా శక్తి క్యాంటీన్ గ్రూప్ కు 20 లక్షల చెక్ ను అందజేశారు. చెన్నూరులో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక, భూదందా బంద్ అయ్యాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కల్వర్ట్ పేల్చేసి ప్రజల్ని ఆందోళనకు గురిచేసే కుట్ర చేశారన్నారు. కుట్రదారుల వెనుకున్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు వివేక్. భూదందా, డ్రగ్స్ దందా ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిజంగా దీని వెనుకున్నారో, ఎవిడెన్స్ ఉందో, ఎవరైతే పేల్చారో వాళ్ళు పేరు చెప్పినారో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, వాళ్ళు చెన్నూరు టౌన్ నుంచి పారిపోవడం జరిగింది. పెద్ద ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా ఎవరు ఎంత పెద్దటి వారైనా గానీ వాళ్ళని అరెస్ట్ చేయక తప్పదు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.